అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. ఇది ఫ్రీ లైనా? 41 గిరి ప్రదక్షిణ చేశారు. ఈ రోజు ఒకసారి అయిపోయింది. 41 ఈ నెల ఈ రోజు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాయి. నిన్న మా పరిస్థితి ఆల్మోస్ట్ సేమ్. హలో ఎవ్రీవన్, ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను రీసెంట్గా అరుణాచలం టెంపుల్కి వెళ్ళాను. అక్కడ దర్శనం ఎలా జరిగింది, నాకు ప్రదక్షిణ ఎలా జరిగింది, అక్కడ టైం ఎంత పట్టింది, ఏ హోటల్లో ఉన్నాను, అక్కడ ఫుడ్ విషయాలు లేదంటే అక్కడ జరిగిన విషయాలన్నీ దీంట్లో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ముందుగా నేను అరుణాచలం మండే రోజు బయలుదేరాను. మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి అరుణాచలానికి కొన్ని డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, కొన్ని మధ్యలో వేరే స్టాప్లో దిగేవి కూడా ఉన్నాయి. అయితే నేను వెళ్ళింది వచ్చేసి మండే రోజు వెళ్ళే కాచిగూడ టు మదురై స్పెషల్ ట్రైన్. ఇది నైట్ 8:30కి బయలుదేరుతుంది కాచిగూడ నుంచి, అండ్ అక్కడ ఆఫ్టర్నూన్ 2 o'clockకి దింపిందనమాట. యాక్చువల్లీ కరెక్ట్గా వెళ్ళింది ఉంటే పొద్దున 11:30కి వెళ్ళిపోవాల్సింది, కానీ చాలా హాల్ట్ తీసుకుంది. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో ఆల్మోస్ట్ 1 గంటన్నర ఆపారు. అండ్ దీనికి ముందు ఇంజన్ ఒకటి చేంజ్ చేస్తారని చెప్పేసి అక్కడ ఒక దగ్గర ఆపారు. ఆల్మోస్ట్ ½ an hour మదినేపల్లి దగ్గర. 3 hours దాకా మేము ఇట్లానే మధ్యలో చాలాసేపు ఆగి వెళ్ళింది. అరౌండ్ 2 o'clock షార్ప్ తిరువనమలై రీచ్ అయ్యాము. మనం అరుణాచలం అంటాము, తమిళ వాళ్ళు దీన్ని తిరువనమలై అంటారు. చాగంటి గారి ప్రవచనాలు వినో మరి ఏంటో కానీ ఆల్మోస్ట్ ఎవరైతే అక్కడ నాకు కనిపించారో భక్తులందరూ కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ ట్రైన్ కూడా తిరువనమలైలోనే ఖాళీ అయిపోయింది. ఇదే తిరువనమలై మెయిన్ రోడ్డు. ఇక్కడే ప్రదక్షిణ కూడా చేస్తారు, గిరి ప్రదక్షిణ. సో సపరేట్గా లైన్ అంటూ ఏం లేదు, ఇలా వెళ్తూ ఉంటేనే మనం రోడ్డు మీద ఇదే చుట్టూ తిరగాలి. ఇప్పుడు 14 kilometers. అయితే మేము తీసుకున్న హోటల్ వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 kilometers అనమాట. కానీ ఆటో వాళ్ళు మాత్రం చాలా దారుణం ఉన్నారు. ఇక్కడ ఈవెన్ 1 kilometer కూడా 300-250 మినిమం అడుగుతూ ఉన్నారు. ఇదే మేము తీసుకున్న హోటల్. ఇది పేరు వచ్చేసి ఆలయం. ఇది తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తున్న హోటల్ అనమాట. చాలా స్పేషియస్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, చాలా పెద్దది ఇది. నార్మల్గా మనం ఏదైనా హోటల్కి వెళ్తే ఓన్లీ రూమ్లోనే ఉండిపోవాల్సి వస్తుంది, కానీ ఇక్కడైతే మనకి ఇంత పెద్ద ఓపెన్ స్పేస్ ఉండేసరికి కొంచెం బాగా అనిపించింది. అండ్ ఇది బ్లాక్, దీంట్లో రిసెప్షన్ ఉంది, పైన రూమ్స్ ఉన్నాయి. ఇలా 3 blocks ఉన్నాయి. సో మాకు H బ్లాక్లో ఇచ్చారు రూమ్. సో ఇది బయట నుంచి నేను మీకు లోపలికి వెళ్ళి రూమ్ కూడా చూపిస్తాను. ఇది రిసెప్షన్ అనమాట. ఇక్కడికి వెళ్ళి మేము మా డీటెయిల్స్ అని చెప్పగానే మాకు ఆల్రెడీ రూమ్ అలాట్ అయ్యింది, మేము ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి. అండ్ ఇది వచ్చేసి రూమ్ టెరిఫ్ ఆన్ వీక్ డేస్ అండ్ వీకెండ్స్, అండ్ మళ్ళీ పండుగలప్పుడు వేరు ఉంటుంది. దీంట్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. దట్స్ ద బెస్ట్ పార్ట్. మనం ఇప్పుడు బయట బ్రేక్ఫాస్ట్ తినాలంటే మినిమం 100-150 అవుతుంది పర్ పర్సన్. సో మాకు మేము ఒక రోజుకి రూమ్ తీసుకున్నాం కాబట్టి మాకు నెక్స్ట్ డేకి ఎర్లీ మార్నింగ్ 7:30 to 10 o'clock దాకా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇదే రూమ్, చాలా బాగుంది, చాలా వెల్ మెయింటైన్డ్. మేము రూమ్లోకి వచ్చిన వితిన్ 15 minutesలో మాకు కాల్ కూడా వచ్చింది రిసెప్షన్ నుంచి, అన్నీ ఉన్నాయా అండి, ఏమైనా ప్రాబ్లం ఉందా అని. టాయిలెట్ కిట్ కూడా ప్రొవైడ్ చేశారు, 2 water bottles అండ్ ఏసీ వర్కింగ్. మేము తీసుకుంది డీలక్స్ రూమ్ ఏసీది. ఇది వచ్చేసి మాకు 1800 పడింది. దీంట్లో 2 personsకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. గీజర్, 24 hours వాటర్ రన్నింగ్, నీట్ మెయింటెనెన్స్. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ దీంట్లో టీవీ కూడా రన్ అవుతుంది. నార్మల్గా మనం వేరే ఏదైనా ప్రైవేట్ హోటల్లోకి వెళ్ళినా కానీ టీవీ రన్ కాదు కదా, ఇక్కడ అన్ని ఛానల్స్ రన్ అవుతున్నాయి. సో రిసెప్షన్కి ఆపోజిట్లోనే రెస్టారెంట్ ఉంది. మేము ట్రావెల్ చేసి అలసిపోయాం కాబట్టి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ ఇమీడియట్లీ లంచ్కి వచ్చాము. లంచ్కి వచ్చేసరికి 3:30 అయింది. యాక్చువల్ లంచ్ టైమింగ్ వచ్చేసి 12 to 3 అని పెట్టారు, బట్
లక్కీలీ మాకు ఫుడ్ అవైలబుల్ ఉంది అండ్ ఇట్స్ బఫే. ఈ బఫే మాత్రం రూమ్ రెంట్లో అలౌట్ లేదు, ఇది సపరేట్ తీసుకోవాలి. మంచి ప్రాపర్ తమిళ్ ఫుడ్ అనమాట. లావిష్ బఫే ఉంది. మాకు టేస్ట్ కూడా బాగా నచ్చింది. మీరే చూస్తారు కదా ఇప్పుడు. వేడి ఉంది ఇప్పుడు కూడా, బాగుంది కదా. హైలీ రికమెండ్ దిస్ ప్లేస్. ఫుడ్ కూడా బాగుంది, రూమ్ ఎట్లా బాగుందో చూసారు కదా. సో హైలీ రికమెండ్, ఎవరైనా ఇటు సైడ్ వస్తే ముందే బుక్ చేసుకోండి, ఎందుకంటే బుకింగ్ లేకపోతే దొరకట్లేదు. సో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. గుడ్. ఫోర్ ఓ క్లాక్ అలా లంచ్ అయిపోయాక మేము రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఇది ఇంకొక వే అనమాట. ఇందాక మీకు బయట నుంచి చూపించాను కదా, రిసెప్షన్ బయట నుంచి బ్లాక్స్ చూపించాను కదా. ఇది రిసెప్షన్ పైనే మనకి లిఫ్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇలా పాత్వే ఉంది అనమాట. సో కనెక్టింగ్ బ్లాక్స్ అనమాట. ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ ఇలా వెళ్ళిపోవచ్చు. ఇట్స్ 4, మేము 2:30కి వచ్చాము ఇక్కడికి. ఫ్రెష్ కాగానే వెళ్దాం అనుకున్నాం కానీ టైర్డ్నెస్ చాలా ఎక్కువైంది అండ్ బయట ఎండ కూడా చాలా ఉంది. 5 o'clock అలా బయలుదేరదామని ప్లాన్. ఎగ్జాక్ట్లీ ఈశాన్య లింగానికి ఆనుకొని ఉన్న హోటల్ ఇది. దీంట్లోనే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో ఇద్దరు కలిపి అది కాంప్లిమెంటరీ బఫే. అండ్ లంచ్ కూడా ఇందాక బాగుంది. బయటికి వెళ్ళి అక్కడక్కడ తిరగాల్సిన అవసరం లేదు, దీంట్లోనే అన్ని దొరికిపోతున్నాయి కాబట్టి. ఇప్పుడు ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫోన్లో ఏం రికార్డ్ చేయొద్దని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే ఆ కొండే దేవుడు కాబట్టి. ఒకసారి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను ఫోటోలు వీడియోలు అని ఏమి డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఈ ప్రదక్షిణని నేను ముందే ఇప్పుడన్నీ మాట్లాడేస్తున్నాను. ఇంకా ప్రదక్షిణ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడు దాకా రికార్డ్ చేశా. వన్స్ ఐ స్టార్ట్ మొత్తం ఫినిష్ అయ్యేదాకా ఏం అప్డేట్ ఉండదు. 14 kilometers నేను చేయగలుగుతాను, ఎందుకంటే నా లెగ్ ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి. లెట్స్ సీ. ఈ హోటల్లోనే ఇంత పెద్ద బోర్డు పెట్టారు. దీంట్లో టెంపుల్ టైమింగ్స్, అర్చన టైమింగ్స్, వాటి వివరాలు, రేట్లు అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. షార్ప్ 5 o'clock మేము హోటల్ నుంచి బయలుదేరాము బయటికి ప్రదక్షిణ కోసమని. అండ్ మేము మా ప్రదక్షిణ పక్కనే ఉన్న ఈశాన్య లింగం నుంచే స్టార్ట్ చేసామన్నమాట. $10:50 నైట్ ఇప్పుడు వస్తున్నాము. అనుకున్నది అంత ఈజీ కాదు. మేము ఏమనుకున్నాం అంటే 5 o'clock స్టార్ట్ అయినాము. నేను ఏమనుకున్నా అంటే 8:30 మ్యాక్స్ ఖాళీగా స్లోగా వచ్చినా కానీ 9 కల్లా వస్తాంతే అని నేను అనుకున్నాను. అంత ఈజీ కాదు, అది అర్థమైంది. ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పుల టెన్షన్ కాదు, కన్ఫ్యూజన్లా మేము ఏ బ్లాక్ పోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికి 2 బ్లాక్లు ఉల్టా మాకు ఇంకా పెయిన్ అవుతుంది, కింద మీద. ఇటు ఏం తినలేదు, మేము ఫుల్ స్ట్రిక్ట్గా చేసినాం అనమాట. అంటే మధ్యలో ఎక్కడ ఏం తినింది లేదు, ఎక్కడ దేని గురించి టెంప్ట్ కాలేదు. ఓన్లీ మధ్యలో నీళ్ళు తాగినాం అంతే, కొంచెం. కానీ ఇంకేం లే, ఓపిక లేదు. ఫ్రెష్ అయ్యి పడుకోవడం. The next day, అర్థమైంది. మాది 11 o'clock చెక్అవుట్ అని ఇచ్చారు కదా, ఎక్స్టెండ్ చేయొచ్చు. అదే అంటే అప్పుడు వచ్చి అడుగుమంటారు. $524. ఇక్కడ మనకి ఆటోలు ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ కానీ ఈజీగా దొరికిపోతాయి. అయితే ఆటో వాళ్ళు అందరూ కలిసి ఉన్నారనమాట. ఇక్కడ కలిసి దోచుకుందాం అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళని అని చెప్పేసి ఉన్నారనమాట. ఒకడు ఏదైనా రేట్ చెప్పాడంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా వాడి దగ్గరే తీసుకోవాలి, ఎవరు తగ్గియరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ నుంచి మా హోటల్ దగ్గర నుంచి గుడికి వెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ 1 kilometer, కానీ దానికి 1 kilometerకి 250-300 అడుగుతూ ఉన్నారు. వేరే ఇంకెవరిని అడిగినా ఆటో వాళ్ళు కూడా అంతే చెప్తున్నారు, ఉల్టా దానికంటే ఎక్కువ చెప్తా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి మంచిగా మనం అందరం కలిసి దోచుకుందాం, ఎస్పెషల్లీ బయట నుంచి వచ్చిన భక్తుల్ని అని చెప్పేసి. ఎందుకంటే భక్తులందరూ కూడా మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ, మిగతా ఎవరు కనిపించలేదు నాకు. సో అది ఇక్కడికి వస్తే మాత్రం ఆటో వాళ్ళతోటి బేరాలు మనం చేయలేము. వాళ్ళు ఏదైనా ఫిక్స్ అయిపోయారంటే అదే.
అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. మాది నిన్న నైటే గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి ఇంకా మేము డైరెక్ట్ ఆటో తీసుకొని గోపురం దగ్గరికి వెళ్ళాం. ఇది 50 రూపీస్ లైన్ అంట. నేను ఇంకా ఇది ఫ్రీ దర్శనం లైన్ ఏమో, ఇది చాలా పెద్దగా ఉందని చెప్పేసి నేను వేరే లైన్కి వెళ్ళాను. తీరా చూస్తే ఇది 50 రూపీస్ లైన్, అది వచ్చేసి ఫ్రీ ఎంట్రీ దర్శనం అంట. సో ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా ఇంత పెద్ద లైన్ ఉంది. ఆల్మోస్ట్ లైక్ 1/2 కిలోమీటర్ కంటే పెద్దగా ఉంది లైన్. ఇక్కడ ఇలా 4 గోపురాలు ఉన్నాయి. మనం వెళ్ళిందేమో రాజగోపురం అంటే మెయిన్ ఎంట్రన్స్. అలా కాకుండా ఇలా సైడ్ గోపురాలు ఉన్నాయి. అక్కడ నుంచి చాలామంది సైడ్ దారిలో వచ్చేస్తున్నారు అనమాట, బ్రోకర్స్ని పట్టుకొని. సో కొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తే వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వస్తున్నారు. బట్ అది మాకు కరెక్ట్ అనిపించలేదు కాబట్టి ఇంకా మేము దర్శనం డైరెక్ట్గా వెళ్ళాము. బ్యాక్ టు రూమ్ నుంచి 5:15 5:20కి బయలుదేరితే అంటే అక్కడికి వెళ్ళేసరికి 5:30 అయింది. ఎగ్జాక్ట్లీ లైన్లో నిలబడేసరికి బయటికి రావడానికి 9:30 అయింది. 4 hours. అది ఫ్రీ లైన్లో, అది ఎర్లీ మార్నింగ్. చాలామంది ఏం చెప్పారంటే మేము ఇక్కడికి వెళ్తున్నామంటే ఫ్రీ లైన్లో వెళ్ళండి, ఫ్రీ లైన్ అయితే తొందరగా వెళ్ళిపోతుంది, 50 రూపీస్ లైన్ చాలామంది తీసుకుంటారు, సో రష్ ఉంటుంది, మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి, అందులో ఫ్రీ లైన్ వెళ్ళిపోండి. యాక్చువల్లీ తక్కువే ఉండే లైన్ మేము వెళ్ళినప్పుడు, కానీ విఐపీలు చాలామంది ఈరోజు మధ్యలో దూరిపోయి చాలామంది ఇంకా ఇక్కడ తిరుమలలో ఉన్నట్టు ఆర్గనైజ్డ్ ఏం లేదు. సో దానివల్ల యాక్చువల్లీ 2 hours అయిపోవాల్సిన దర్శనం అండ్ బయటికి రావాల్సింది మాకు 4 hours పట్టింది. బట్ నేనేమనుకున్నా అంటే ఇంకా మంచిదే, ఎప్పుడో కానీ రాము ఇక్కడికి దేవుడి దగ్గరికి గుడికి, సో ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా ఉండడానికి ఛాన్స్ వచ్చిందని నేను అట్లా ఫీల్ అయినా. సో నాకేమి ఇష్యూస్ లేవు. కాకపోతే మాకు ఇప్పుడు చెక్అవుట్ టైం అయితే మేము రిక్వెస్ట్ చేసుకున్నాం కింద ఇప్పుడే, ప్లీజ్ నిన్న ప్రదక్షిణ చేసి మా కాళ్ళన్నీ బొబ్బిళ్ళు అంటారా ఏమంటారు దాన్ని, మొత్తం కింద స్వెల్లింగ్ అయిపోయింది. ఈ ఎండలో మేము బయటికి వెళ్ళామంటే మాకు టార్చర్ తట్టుకోలేము. సో కైండ్లీ ఒక 2-3 hours అన్నా ఇవ్వండి టైం, మేము రెస్ట్ తీసుకుంటామని చెప్తే రేపు పౌర్ణమి, సో హోటల్ మొత్తం బుకింగ్స్ ఉన్నాయంట, అస్సలు కుదరదు సార్ అన్నారు. మేము ఇంకొంచెం రిక్వెస్ట్ చేసి డ్రామా చేసి ఏదో చేస్తే 11 o'clock చెక్అవుట్ అయితే 3 o'clock దాకా పర్మిషన్ ఇచ్చారు లక్కీలీ. సో ఒక 4 hours ఉండి దానికి ఒక ఎక్స్ట్రా పేమెంట్ కట్టేసి ఒక 500 or 600 అడిగారు, అది కట్టేసి అయిపోయింది. మాది ట్రైన్ వచ్చేసి నైట్ 9 o'clock అండ్ అది కూడా కన్ఫర్మ్ లేదు, ఇప్పుడు అది కూడా పోస్ట్పోండ్ అయ్యింది అని చెప్పేసి, ట్రైన్ డిలే ఉందని చెప్పేసి మాకు నిన్న మెసేజ్ వచ్చింది. సో తెలీదు, ఒకవేళ డిలే అయిందంటే రాత్రి 12 గంటల దాకా ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే మెయిన్ దర్శనం చాలా బాగా జరిగింది. మిగతా అన్ని పక్కన పెట్టేస్తే దేని గురించి అయితే వచ్చామో అది బాగా జరిగింది. మిగతా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు, ఏమీ చేయొద్దని చెప్పి రికార్డింగ్ కానీ ఫోటోలు కానీ ఏం తీయలేదు. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నాను, లేదంటే పోకముందు తీసుకున్నాను, కానీ లోపల ఏం చేయలేదు. 2 hours later. ప్యాకింగ్ అయిపోయింది, ఆల్ సెట్. వాళ్ళకి రిక్వెస్ట్ చేసినట్టు 3 hours ఇచ్చారు, సారీ 4 hours అనుకుంటా. 3 o'clock ఎండ టూ మచ్ ఇప్పుడు కూడా. మేము మధ్యాహ్నంగా నెల్లి ఉంటే ఏమేదో మా పరిస్థితి. మాకు మెసేజ్ వస్తూ ఉంది దట్ ట్రైన్ ఈజ్ రన్నింగ్ లేట్ అని. ఒకవేళ ట్రైన్ అట్లా లేట్ అయితే నో ఆప్షన్, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. చెక్అవుట్ చేసి కింద లంచ్ వీళ్ళ రెస్టారెంట్ ఉంది కదా, అదే లంచ్ చేసుకొని అక్కడ 1 గంట కూర్చుందామని ప్లాన్. 3 o'clock బయటకు వచ్చాము మేము, చెక్అవుట్ చేసేసి తిని 4 దాకా ఇక్కడే కూర్చొని, దెన్ ఇక్కడ పార్క్ ఉంది కదా బయట, అక్కడ పార్క్లో కూర్చున్నాం. అక్కడ ఒక అన్న ఉన్నాడు, 42 సార్లు గిరి ప్రదక్షిణ చేశాడంట, 42 సార్లు. ఆయనతో మాట్లాడిపిస్తాను ఒక సెకండ్. 41 సారి గిరి ప్రదక్షిణ చేశారు. ఈరోజు ఒకసారి అయిపోయింది, 41 ఈ నెల ఈరోజు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాయి. పూర్ణమేనా చేయాలని. ఇంకా మళ్ళీ అక్కడిది కాళహస్తి ఎన్నిసార్లు చేశారు? రేపు సాయంత్రం. అక్కడ ఎన్నిసార్లు చేశారు? ప్రతి నెల వెళ్తాను, 7 వెళ్తే ఆడ వెళ్తాను. టైం ఉంటే వెళ్తాను, టైం ఒకవేళ గడియలు తప్పినాయంటే
కంపల్సరీ చేస్తాను. కానీ ఎంతసేపట్లో చేస్తున్నారు ఇందాక మీరు? 2 గంటలు. 2 గంటల్లో అయిపోద్ది ఇది. 2 గంటలు 14 కిలోమీటర్లు. 14. మా అన్న ఉన్నాడు సాయన్న, ఆయన నేను ఫాస్ట్ 1:45 గంటకు లాగాము ఒకేసారి. మా గ్రూప్ ఉంది, 15 మంది ఉన్నారు. 15 మంది, నేను, రుద్రన్న అనే అన్న, సాయన్న అన్న పెద్ద, ఇంచుమించు ఆయనకి 68 ఉంది. రుద్రన్న వచ్చి ఒక 48 ఉంటుంది. నేను 1:45 గంటకు లాగేసి. మంచిది. ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారండి? నేను ఇప్పుడు 6 అవుతుంది. 6 ఇప్పుడు కాదు, రాత్రే అంటే 3 గంటల పైన బ్రహ్మగడి అప్పుడు చేస్తారు. అప్పుడే వస్తారు కదా జనాలు కూడా అంతా, ఇంకా డైరెక్ట్ దర్శనానికి. డైరెక్ట్ కాళహస్తి. ఓకే సరే అన్న, బాయ్. ఏదైనా అవసరం అయితే కాళహస్తి సరే అన్న, ఏదైనా ఒక రోజు ముందేయండి. సరే సరే. నిన్న మా పరిస్థితి ఆల్మోస్ట్ సేమ్. అదే దారిలో నిన్న మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. మా హోటల్ పక్కనే ఈశాన్యలింగం ఉంది కదా, అక్కడ స్టార్ట్ చేస్తే ఈ రోడ్లో ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది రాజగోపురం. అందరూ రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఈశాన్యలింగం ఉందో అక్కడ నుంచి రాజగోపురానికి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్. సో మేమేం చేసామంటే ఆ 2 కిలోమీటర్స్ కూడా మాకు ఇంక్లూడే. ఇంకోటి ఈశాన్యలింగం దగ్గర స్టార్ట్ చేసి అక్కడే అయిపోద్ది కదా, ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడే అయిపోద్ది కదా అన్న ఇంటెన్షన్ తోటి అక్కడ స్టార్ట్ చేసి అక్కడే ఫినిష్ చేసాం. ఇమీడియట్లీ హోటల్కి వెళ్ళిపోయాం. మేము ప్లాన్ చేసుకున్నాం మా హోటల్కి దగ్గర అని చెప్పి. చాలామంది రాజగోపురం దగ్గర స్టార్ట్ చేస్తారు. మనకి దారిలో బోర్డ్స్ ఉంటాయి ఇలా. ఈ బోర్డ్స్ని చూసి మనం స్ట్రైట్ రూట్ వెళ్తున్నామా లేకపోతే తప్పుదారి వెళ్తున్నామో తెలుసుకోవచ్చు. అదొకటి బెస్ట్ పార్ట్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ప్రదక్షిణ చేసే వాళ్ళంతా ఇలా మెయిన్ రోడ్ మీదనే చేస్తూ ఉంటారు. సో వెహికల్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనం ప్రదక్షిణ చేసేవాళ్ళు ఇలా సైడ్ నుంచి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు పౌర్ణమి రోజు. సో క్రౌడ్ ఈ టైంకి చాలా తక్కువ ఉంది. మోస్ట్లీ 9 దాటిన తర్వాత ఇది ఫిల్ అయిపోతుందేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే పౌర్ణమి కాబట్టి చాలామంది రాత్రిపూట చేసే ప్లాన్ ఉండొచ్చు. ఇదే అరుణాచలం బస్ స్టాప్. ఎక్కువ నడిచే ఓపిక లేక మేము ఇంకా ఆటో తీసుకొని రమణ మహర్షికి వెళ్తున్నాం. రమణ మహర్షి మేము ఇందాక బస్ స్టాప్ నుంచి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రోడ్కి సైడ్లో వీళ్ళు ఇప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 6:30 అవుతుంది టైము. సో ప్రదక్షిణ చేసేవాళ్ళు మెల్లిమెల్లిగా వెళ్ళి స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడు రైట్ సైడ్లో ఈ లేన్లో మనకి అగ్నిలింగం ఉంటుంది. చాలామంది ఇది మిస్ చేసేస్తారు, ఎందుకంటే అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది మనకి. సో ఇది మిస్ చేయకండి. రమణ మహర్షి ఆశ్రమం రీచ్ అయిపోయాము. ఈ రైట్ సైడ్లో ఉంది రమణ మహర్షి ఆశ్రమం. ఇక్కడ ఫోన్ రికార్డింగ్స్ ఏం అలౌ లేదనమాట. ఏం రికార్డ్ చేయలేదు లోపల. జస్ట్ దొంగచాటుగా ఈ నెమలిని మాత్రం నేను తీసుకున్నాను వీడియో. రమణ మహర్షి ఆశ్రమంలో కూడా మనకి ఫ్రీ స్టే, ఫ్రీ ఫుడ్ ఉంటుంది. కాకపోతే అక్కడ మినిమం 3 రోజులు ఉంటే వాళ్ళు ఫ్రీ స్టే ఇస్తారనమాట. దానికి మనం ఒక 15-20 రోజుల ముందు వాళ్ళకి ఈమెయిల్ రాయాలి. దట్ మేము ఇలా వస్తున్నాము, ఒక ఫ్యామిలీతో వస్తున్నామా, ఎవరితో వస్తున్నామో, ఇన్ని రోజులు ఉండాలనుకుంటున్నాము అని చెప్పేసి అంటే వాళ్ళు మనకి స్టే ఇస్తారు, ఫ్రీ ఫుడ్ ఇస్తారు. స్టే కాకుండా నార్మల్గా ఇప్పుడు మేము వెళ్ళినట్టు విజిట్ చేయాలంటే మనలాంటి వాళ్ళకి ఓపెన్ ఉంటుంది. పొద్దున 5 గంటల నుంచి మధ్యాహ్నం 2:30, ఆ తర్వాత మళ్ళీ 3:30 నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ 8 అయ్యింది, మేము బయటికి వచ్చాము. ఇలా ఇప్పుడు 8 అయ్యేసరికి మీరు చూడండి క్రౌడ్ ఎంత పెరిగిపోయిందో. ఇలా క్రౌడ్ మెల్లిమెల్లిగా రాత్రి అవుతున్న కొద్దీ ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది. లక్కీలీ మాకు తమిళనాడు ఫేమస్ రోజ్ మిల్క్ స్టాల్ ఒకటి కనిపించింది. నేను అక్కడ రోజ్ మిల్క్ ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. అండ్ దాని ఆపోజిటే ఈ హోటల్ కనిపిస్తే దీంట్లో వెళ్ళి పరోటా అండ్ కర్రీ, ఇంకోటి దోశ ఏదో తీసుకున్నాము. 2 బాగున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మాకు అథెంటిసిటీ తెలిసింది అనమాట, తమిళనాడుది ఆ కుజిన్ది. సో ఐ హైలీ రికమెండ్ ఈ హోటల్.
ఇమీడియట్లీ త్వరగా డిన్నర్ ఫినిష్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఐ లవ్ తిరువనమలై అనే బోర్డు దగ్గర జనాలు కొట్టుకుంటూ ఉండే, ఇక్కడ ఇప్పుడు ఇంత ఖాళీ. ఆన్ టైం అంట ట్రైన్. లక్కీలీ మేము రాగానే అనౌన్స్మెంట్ వచ్చింది. బయట జనాలు లేరన్నాను కానీ అందరూ హైదరాబాద్ పోయేటోళ్ళు అందరూ కూడా లోపల ఉన్నారు ట్రైన్లో.